80 ఏళ్ళు వెనక్కి వెళితే విధవరాండ్ల పరిస్థితి మన దేశంలో ఏంటి చెప్పండి. ఏంటి మన దేశంలో విధవరాండ్ల పరిస్థితి? భర్త చనిపోతే భర్త సితిమంటల మీద ఎవరిని కాల్చేశారు, కాల్చేయాలంతే. ఆ కాల్చేస్తున్నప్పుడు చెబుతున్న స్లోగన్ ఏంటో తెలుసా? అది ఆమె కర్మ, ఆమె జీవితం అలా రాసిపెట్టుంది. తన జీవితంలోకి అలాంటి భర్త వచ్చాడు, ఇప్పుడు చనిపోతే ఆమె సొసైటీ నుండి ఏం చేస్తుంది? ఆయన లేనప్పుడు ఎవరికి సేవలు చేస్తుంది, ఎవరికి ఉడుగుని చేస్తుంది. అందుకే సనాతన ధర్మం ప్రకారం చంపేయండి. ఆ రోజున్న ఉన్మాదపు చర్యల పుస్తకం ఉంది, పేరు నేను చెప్పట్లేదు, కానీ దాని ప్రకారం చంపేశారు. చంపలేదని ఇప్పుడు ఏదో క్లైమ్ చేసుకుంటున్నారు, కానీ చంపారు. హిస్టరీని ఎవడు మార్చలేరు. దానికి గవర్నమెంట్ కూడా చట్టాలు చేసింది. చట్టాలు గవర్నమెంట్ చేసిందంటే పక్కా కల్చర్ ఇండియాలో ఉందనేగా. బ్రిటిష్ గవర్నమెంట్ కూడా దాన్ని అబ్యూజ్ అని చెప్పిందని ఖచ్చితంగా అది జరిగిందనేగా. 80 ఏళ్ళు వెనక్కి వెళితే విధవరాండ్లు మరుగుతుంది, చంపేశారు. ఇంకా ఒకవేళ బతకనిస్తే వాళ్ళని ఎదురు రానివ్వరు, వాళ్ళ ముఖం చూడరు, వాళ్ళ ఒక శుభకార్యానికి ఉండరు. జస్ట్ 80 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. పోనీ 80 ఏళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ నిలబడి ఇప్పటికీ విధవరాండ్లని శుభకార్యాలకి పిలుస్తారా? ఆవిడెందుకులేండి అంటారు. ఆవిడ వస్తే నచ్చదు, ఆవిడ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఇష్టపడరు. ఎందుకంటే ఆ భర్త లేని స్త్రీ శుభకార్యాలకి రావడానికి ఇష్టపడరు. ఆమెను వచ్చినట్టు పైకి అలా పలకరించినా కానీ ఈవిడొచ్చింది ఏంటండి అనుకుంటారు. ఎప్పటికీ ఆ వాదన గుండెల్లో బతుకుందా లేదా? పొద్దున్నే వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టపడరు, పొద్దున్నే ఎదురు రావడానికి ఇష్టపడరు, వాళ్ళని ఎక్కడా గౌరవించరు, సమాజంలో గౌరవించరు, కుటుంబంలో గౌరవించరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పదం అంటున్నాను, వాళ్ళు లెక్కల్లో లేని మనుషులు. కామెడీగా అనుకోవాలంటే ఆటలు అంటి పండు అలంతే. వాళ్ళని పెద్ద ఏం పట్టించుకోరారు. 80 ఏళ్ళు వెనక్కి వెళితేనే ఇంత దారుణంగా ఉంటే ఇప్పుడు మీరు వెనక్కి రండి, ఇక్కడి నుంచి జీవితం అలాంటి లైఫ్లోకి దేవుడు ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? ఇన్వాల్వ్ అవ్వడం కాదు. ఇజ్రాయెల్ దేశం కుళ్ళిపోయినప్పుడు వ్యభిచారాలతో, హత్యలతో, నరహత్యలు, ముక్కలుగా మనుషులు నరుక్కుంటున్న టైంలో ఇజ్రాయెల్ దేశానికి వెలుగునివ్వడానికి దేవుడు ఎంపిక చేసిన ఫ్యామిలీ అడ్రస్ ఏంటని ఆలోచిస్తే విధవరాండ్ల కుటుంబం ఎంత వింతగా ఉందో చూడండి. దేశానికి వెలిగివ్వడానికి ఈ పేదదా, దేశానికి వెలిగివ్వడానికి ఈ పేద కుటుంబమా, దేశానికి వెలిగించడానికి ఇదిగో ఈ పనికిరాని ఎవరైతే ఉన్నారో ఈ పెద్దావిడ, ఆ విధవరాండ్ల కోడ, వీళ్ళని దేవుడు ఎంపిక చేస్తున్నాడు. నువ్వు నమ్మలేని నిజం, వాళ్ళనే ఎంపిక చేస్తున్నాడు. దేవుడు కార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? మనం అనుకుంటాం రాజుల కుటుంబం నుంచో, మోతుబర్ల కుటుంబం నుంచో, ఎక్కడి నుంచి రారు. వాళ్ళు వచ్చినా తినంగా సేవ చేయరు. ఎవరు కావాలో తెలుసు దేవుడికి? మళ్ళీ చెప్తున్నాను, నలిగిపోయి జీవితంలో యాసారిపోయి గుప్పెడి మెతుకుల కోసం ఏడ్చే వాళ్ళు ఉంటారు చూసారా, లగ్జరీ అంటే తెలియని వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఉంటారండి దేవుని కోసం. వాళ్ళు ఉంటారండి లైఫ్లో దేవుని కోసం నిలబడ్డారు. వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. 80 ఏళ్ళు వెనకాలే పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటే నేను అడుగుతున్నాను. రూతు గ్రంథం చదువుతున్నప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది. ఆ పుస్తకాన్ని మనం చదువుతుంటే ఎన్నిసార్లు చదివినా ఆశ్చర్యం.